వెల్కమ్ టు పయనించే సూర్యుడు బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో అరాచక పాలనపై కేంద్రం మౌనం సరికాదు, ఎంపీ పిల్లి సుభాష్. కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు 1700 కోట్లు అప్పు చేస్తోంది, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు పాతరేసేలా తెలంగాణ బడ్జెట్ 2025-26 ఉందని భాజపా శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్పై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, కాంగ్రెస్ సర్కార్ సైతం అదే బాటలో నడుస్తుందని దుయ్యబట్టారు. రోజుకు 1700 కోట్లకు పైగా, నిమిషానికి కోటికి పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని ఆరోపించారు. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంశంలో నేను మీడియా పాయింట్ ముందు కూడా ఈ అంశాన్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇది పూర్తిగా హామీలను పాతరేసే బడ్జెట్ గా, ఇచ్చినటువంటి హామీలను ఎగవేత చేసేటువంటి బడ్జెట్ గా ఉన్నదని, పేదల సంక్షేమాన్ని పాతరేసి తెలంగాణకు మొండి చేయించేటువంటి బడ్జెట్ గా ఉన్నదని నేను మొన్న చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష జిఎస్డిపి కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే ఉండే అధ్యక్ష. కానీ అప్పటి ప్రభుత్వం కేవలం పొదుపుగా 19% మాత్రమే వారు దాని అప్పు తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమం నడిపించినటువంటి అంశాలు మీకు తెలుసు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ వస్తుంది, బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఎంతో ఆశగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో అనేక మంది అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే అధ్యక్ష, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారి, తెలంగాణ రాష్ట్రం దేనికోసం వచ్చిందంటే కేవలం అప్పుల కుప్పగా మార్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదమా, ఈ రాష్ట్రం పూర్తిగా లక్షల కోట్ల అప్పు చేసేసి ఈ రోజు జిఎస్డిపి దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపి పెరిగినటువంటి జిఎస్డిపి మీద దాదాపు 50% అప్పు తీసుకొచ్చేటువంటి దుస్థితి రాష్ట్రంకి వచ్చిందంటే, మరి ఈ రాష్ట్రం ఏ దిశలో పయనించి ఈ రాష్ట్రం ఏ రకంగా పూర్తి ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిందో అర్థమవుతా ఉంది అధ్యక్ష. మరి గొప్పలకు పోయి గత ప్రభుత్వం ఎన్నో తప్పిదాలు చేసి ఉండొచ్చు, గొప్పలకు ఎన్నో తప్పుడు కార్యక్రమాల్ని కాళేశ్వరం లాంటి, మిషన్ భగీరథ లాంటి, మిషన్ కాకతీయ లాంటి, ఈరోజు ఒక బడిగుండై ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో వైట్ ఎలిఫెంట్స్ అయ్యేటువంటి మరి ప్రోగ్రామ్స్ టేకప్ చేసి లక్షల కోట్లు దాని మీద వృధాగా ఖర్చు ఉండొచ్చు అధ్యక్ష. కానీ ఏదేమైనా వారు చేసినటువంటి లక్షల కోట్ల అప్పు వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైనప్పటికీ ఇది తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా నేనేదో చేస్తాను, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నేను మరి ఒక తోలో పెడతానని చెప్పేసి వారు ఎన్నో మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఒకసారి గుర్తు చేసుకుంటే అధ్యక్ష, ఆ రోజు ఎంతో మంది అడిగింది అధ్యక్ష, నిపుణులు అడిగినారు, మరి నీకు రాష్ట్ర పరిస్థితి తెలిసినప్పటికీ కూడా నువ్వు ఇన్ని హామీలు ఎట్లా ఇస్తా ఉన్నావు, 6 గ్యారెంటీలు ఎట్లా ఇస్తావు, ఈ రకంగా 420 హామీలు ఏ రకంగా ఇస్తావు అని చెప్పి అడిగితే, గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతుల్లో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఉన్నాయి, అవన్నీ కక్కించి వాటితోటే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలని అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మరి ఎక్కడ కూడా ప్రస్తావన చేయడం లేదు అధ్యక్ష. 14 నెలలైనా మరి ఏ ఒక్కరి మీద కేసు పెట్టలేదు, ఏ ఒక్క విచారణ పూర్తి కాలేదు, ఏ ఒక్క రూపాయి కూడా దిగువరి చేయని పరిస్థితిలో ఉందంటే మరి వారు చేసింది మరి అబద్ధము మరి హామీలా ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి వాస్తవంగా కుంభకోణాలు జరిగినాయా, వాస్తవంగానే మరి అవన్నీ కూడా మీరు చెప్పినటువంటి ఆరోపణలన్నీ కూడా వాస్తవాలా, ఒకవేళ వాస్తవాలు అయితే దేనికోసం అని చెప్పి దాని మీద ఎంక్వైరీ జరుగుతలేవు, దేనికోసం అని చెప్పి వాటి మీద సిబిఐకి మీరు ఎంక్వైరీ కోసం ఎందుకు ఇవ్వడం లేదు, అవన్నీ ఎప్పటికి రికవరీ చేస్తారు, ఎప్పటి లోపల ఈ రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు రికవరీ చేసి మీరు ఎప్పటి లోపల ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీ నెరవేరుస్తారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రసంగం మొదటి పేరాలోనే వాస్తవ విరుద్ధంగా ఉంది అధ్యక్ష. ప్రజా ప్రయోజనాలంటే పథకాల ఎత్తివేతనే నా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఏపీలో అక్రమ కేసులు, అక్రమ అరెస్టుల్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పట్టించుకోవడం లేదు. ఎన్నికలు ముగిసి 10 నెలలైనా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో దారుణమైన హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. మిర్చి రైతులకి అండగా నిలిపేందుకు వైఎస్ జగన్ వెళితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను బూచిగా చూపుతూ ఆయనకి ఉన్న సెక్యూరిటీని తొలగించడం సమంజసమా? ఏపీలో అరాచక పాలనపై కేంద్రం మౌనం సరికాదు, పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్సీపీ ఎంపీ. ఇన్ని అకారణంగా అరెస్టులు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అధ్యక్ష, దయచేసి
హోంమంత్రి గారిని దయచేసి మన్నించండి. కేవలం కీలక సమయంలో దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్ర హోంశాఖ చూసినట్టు చూడటం, పట్టి పట్టినట్టు వ్యవహరించటం, ఇక్కడ ప్రభుత్వం మా బలంతోనే నడుస్తుందని ఒక దృఢమైనటువంటి విశ్వాసం వారికి ఉండటం కారణంగానే ఇన్ని అనర్థాలు ఇక్కడ జరుగుతున్నాయని నేను చెప్పడానికి చాలా మన్నించమని కోరుతున్నాను అధ్యక్ష. చాలా దురదృష్టం ఇది, ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు. నేను దాదాపుగా 26-27 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న అధ్యక్ష. ఎన్నికలు అయిన తర్వాత ఒక వారం రోజులు ఏవో చిన్న చిన్న గలాటాలు ఉంటాయి, కానీ ఇంత తీవ్రమైనటువంటి గలాటాలు కానీ, ఇన్ని అక్రమ కేసులు పెట్టడం కానీ, పార్లమెంట్ సభ్యులను కూడా కేసుల్లో పెట్టి ఇరికించడం కానీ చూస్తూ ఉంటే చాలా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. చాలా దారుణం సార్ ఇది. ఒకసారి తమరు మరొకసారి రిపీట్ కాకుండా ఏ రాష్ట్రంలో చూడవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. దయచేసి గమనించండి అని నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష. గుంటూరులో ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు ఉంది అధ్యక్ష, సిల్లీ యార్డ్. ఆసియాలో దాదాపుగా 20 దేశాలకు అక్కడ నుండి సిల్లీ సెగ్మెంట్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. వారందరికీ సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ రావట్లేదని చాలా తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్న రైతుల్ని పరామర్శించడానికని మా పార్టీ అధ్యక్షులు, మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి సెక్యూరిటీ విత్డ్రా చేశారు అధ్యక్ష. మరలా సాయంకాలం మళ్ళీ సెక్యూరిటీ పునరుద్ధరించారు అధ్యక్ష. అంటే ఇటువంటి రాజకీయ క్రీడలు ఆడుకోవడానికి ఇదా సమయం. వరదల సమయంలో పరామర్శలకు వెళ్ళినా, లేకపోతే రైతుల్ని పరామర్శలకు వెళ్ళినా, మరి ఇటువంటి సమయంలో రాజకీయ క్రీడలను ఆడుకోవడానికి ప్రయత్నం చేయటం అంటే ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను. నేను ఇది వాస్తవాలు అధ్యక్ష. నేను మాట్లాడుతుంటా వారు తెలియకుండా మాట్లాడద్దు. ఇది ఇంకా మనం ఒకసారి చూస్తున్నట్లయితే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా ప్రత్యక్ష దైవం అధ్యక్ష. మన వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. అక్కడ 6 ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. మరి ఈ విధంగా అయిన సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు మరి ఎంతవరకు సమంజసం, కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం? ఎందుకు దాని మీద స్ట్రిజెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? ఒక మంచి సమర్థవంతమైనటువంటి ప్రధానమంత్రి గారు, సమర్థమైనటువంటి ఆర్థిక మంత్రి గారు మన దేశానికి లభించారనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అధ్యక్ష. మరి అటువంటి సమర్థులు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు అరికట్టలేకపోతూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దాని మచ్చ మీకు కూడా పడుతుంది అధ్యక్ష. దయచేసి గమనించండి అని నేను కోరుతూ ఉన్నాను. ఇంకా నా దృష్టికి వచ్చిన అంశాలు ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా పోలీసు అధికారుల రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని తీవ్రమైనటువంటి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దుగ్గాడ గ్రామంలో 2 మహిళలపై దాడి. 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న స్థలం ఖాళీ చేయాలంటూ బెదిరింపులు. ఇంటి సామాన్లు, కంచా, టీకొట్టు ధ్వంసం. నర్సీపట్నం మండల వేములపూడి సమీపంలో దుగ్గాడ గ్రామంలో శుక్రవారం కొంతమంది ఈ స్థలం మాది, ఖాళీ చేయాలంటూ 2 మహిళలపై దౌర్జన్యంగా ఇంటి వద్ద సామాన్లు, చుట్టూ ఉన్న ఫెన్సింగ్, వారి జీవనోపాధి చిన్న టీకొట్టును ధ్వంసం చేశారు. బాధితురాలు గడ్డం అమ్మాజీ మాట్లాడుతూ ఈ స్థలంలో గత 20 సంవత్సరాల క్రితం ఆ స్థల యజమానికి డబ్బులు ఇచ్చి స్థలం రాయించుకొని ఇల్లు కట్టుకొని కుటుంబంతో చిన్న టీకొట్టు పెట్టుకొని నివసిస్తున్నామని అన్నారు. కానీ ఇప్పుడు నల్లబెల్లి రాజేశ్వరి, నిద్ర వేమేష్, నిద్ర శ్రీలక్ష్మి, నిద్ర సూర్యకళలు వచ్చి ఈ స్థలం మాదంటూ బెదిరిస్తున్నారని, దౌర్జన్యంగా మా ఇంటి వద్ద సామాన్లు, చుట్టూ ఉన్న ఫెన్సింగ్ను, మా జీవనోపాధి చిన్న టీకొట్టును ధ్వంసం చేశారని వాపోతున్నారు. తమకు వారి వల్ల ప్రాణహాని ఉందని, తమకు వెంటనే రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
అది అప్పుడేం చేశారు మరి అప్పుడేం చేశారు అప్పుడేం చేశారు అప్పుడేం చేశారు అప్పుడేం చేశారు అప్పుడేం చేశారు నేను చేసుకుంటా నా పని అదే అవును అదే నా పని అవును సరే 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 మా అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. విద్యార్థులు అధ్యాపకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ వనము చిట్టబ్బాయి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు అధ్యాపకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారని, మరింత అవగాహన కలిగి రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గిరిజన రోగులకు రక్తం లేని పరిస్థితిలో ప్రాణాపాయం రాకుండా కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. అపోహలను విడనాడి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఔత్సాహికులకు పిలుపునిచ్చారు. అలాగే శనివారం జరగబోయే చింతపల్లి డిగ్రీ కళాశాల రక్తదాన శిబిరాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జమాల్ బాషా సందర్శించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలను అభినందించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావడం ఆనందదాయకమని అన్నారు. ఇవ్వాలరా అందరు ఇవ్వాలరా 3 months బిఫోర్ ఎవరైతే ఇచ్చారో అందరు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అలాగే కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మనం
బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని జరిపిస్తున్నాం. కాబట్టి అలాగే బ్లడ్ డొనేషన్ ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఇచ్చి మన రెడ్ క్రాస్ సొసైటీని బాగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి డిగ్రీ కాలేజీ కూడా మన కలెక్టర్ గారు రీసెంట్గా మాకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ ద్వారా మేము ప్రతి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకి కూడా ఈ బ్లడ్ ఇవ్వడానికి అన్ని కాలేజీలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు అన్ని కాలేజీలు కూడా మేము ఒక షెడ్యూల్ మన కలెక్టర్ వేయడం జరిగింది. ఆ కలెక్టర్ వేసినటువంటి షెడ్యూల్ ప్రకారంగా మేము ఈ బ్లడ్ని రెడ్ క్రాస్ సొసైటీకి మేము అందించడం జరుగుతుంది. వైఎస్ఆర్ పేరు తొలగించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు వైకాపా నేత గండి రవికుమార్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొగలిపురంలో గండి రవి నివాసంలో గురువారం సాయంత్రం పాత్రికేయులతో మాట్లాడుతూ క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ పేరు తొలగించడంపై మండిపడ్డారు. సంక్షేమ రథసారథి వైఎస్ఆర్ అని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నేడు పేర్లు మార్చి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానంపై ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలో గెలిచిన ఒక ఎమ్మెల్యే నేను ఎందుకు గెలిచానో నాకే అర్థం కాలేదని అంటుంటే ప్రభుత్వ పరిస్థితి అర్థం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల నాయుడు, గండి రవి అభిమానులు పాల్గొన్నారు. నిన్న తెల్లారిన హఠాత్తుగా డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగించి ఏసీఏ వీడీసీఏ స్టేడియం అని చెప్పి పెట్టారు. దాని మీద మా పార్టీ కానీ మా జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారు పిలుపునిచ్చిన మేరకు ఈవేళ మార్నింగ్ అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. దేని మీద మీరు వైఎస్ఆర్ పేరును తొలగించాల్సి వచ్చింది? దీన్ని ఈవేళ హఠాత్తుగా మీరు తొలగించారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే పేర్లు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నాటుకుపోయిన వైఎస్ఆర్ ముద్రను మాత్రం మీరు తొలగించలేరని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈవేళ రాజశేఖర రెడ్డి గారు అంటే మీరు 2004 నుంచి చూసుకోండి. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, ఉచిత విద్య అంటే వైఎస్ఆర్, రైతు బాంధవుడు అంటే వైఎస్ఆర్, పెన్షన్ అందరికీ అర్హులైన అందరికీ పెన్షన్ అంటే వైఎస్ఆర్, జల ప్రాజెక్టులు అంటే వైఎస్ఆర్. ఏది తీసుకోనివ్వండి, 2004 ముందు వరకు ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళమంటే గగనం. అలాంటిది ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన తర్వాత ఒక పేదవాడు కార్పొరేటర్ హాస్పిటల్కి వెళ్ళి శుభ్రంగా ఇంటికి వెళ్ళి ఇవాళ హ్యాపీగా ఉంటున్నాడంటే ఆనాడు దానికి పునాది పడింది రాజశేఖర రెడ్డి గారి దయ వలన. ఈ ప్రాంతంతో కానీ సబ్బవరం మండలానికి ఎన్నో ఏళ్ల నుంచి డిగ్రీ కాలేజీ లేక ఇబ్బంది పడే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007-8లో ఒక డిగ్రీ కాలేజ్ సాధించుకున్నాం. ఈ ప్రాంతానికి ఒక లా యూనివర్సిటీ తెచ్చుకున్నాం. ఈ ప్రాంతానికి ఒక మారిటైమ్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం. 2009 ఫిబ్రవరి 21 ఇదే సబ్బవరంలో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వెనకాతల బోర్డులు కూడా ఉండేవి. బాబు జగజ్జీవనరావు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు సుమారు 7,200 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో 65 టీఎంసీల నీటికి ఆవేళ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే దానినే మళ్ళీ మీరు కాపీ కొట్టి 2018లో చోడవరం దగ్గర అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన శంకుస్థాపనకి ఈవేళ బడ్జెట్ పెరిగిన తర్వాత మళ్ళీ మీరు శంకుస్థాపన చేశారు చెప్తే ఏది ఇప్పుడు ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి? అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, అదే నాయకత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇందాక మాణిక్యల గారు అడిగారు ఎన్టీఆర్ పేరు మార్చారని చెప్పేసి. ఒకటి సార్, ఈరోజు 108 కూయి కూయి అని శబ్దం వినిపిస్తుందంటే ఎవరి బ్రాండ్? వైఎస్ఆర్ బ్రాండ్. 108 పెట్టారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే వినిపించే పేరు వైఎస్ఆర్ పేరు. అలాంటిది మనకి గవర్నమెంట్ ఇన్ని గవర్నమెంట్లోని రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 4 మెడికల్ కాలేజీలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. సో ఆరోగ్యానికి సంబంధించి మొత్తం మెడికల్ కాలేజీలు కానీ మెడికల్ హాస్పిటల్స్ కానీ ఆరోగ్యశ్రీ అంతా కూడా రాజశేఖర రెడ్డికి ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుందని చెప్పేట ఆ రోజు ఎన్టీఆర్ హాస్పిటల్కి దానికి పేరుతో తీసి వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఏదైతే మాట ఇచ్చారో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతామని చెప్పి
ఇవాళ చూడండి, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. మరి మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారా? ఏనాడైనా ఒక జిల్లాకైనా ఒక దీనికైనా ఎన్టీఆర్ పేరు పెట్టగలిగారా మీరు? మీరు మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకొని నిన్ననే చూసాం అసెంబ్లీలో. వల్లభనేని వంశం మీద గెలిచిన వెంకట్రావు ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచి 10 నెలలు అయింది. నేను అసలు ఎందుకు ఎమ్మెల్యేని అయ్యాను, అసలు ఏమీ లేవు, ఏం చేయడానికి ఎమ్మెల్యే ఇప్పటికే ఏం లేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు అవి చూసుకోండి. ఇలాంటి పేర్లు పీకేసినంత మాత్రానో, ఇలాంటి చేసినంత మాత్రానో డెఫినెట్గా వైఎస్ఆర్ ఇమేజ్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో బలహీనపరచలేరని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో నిలిచిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. కర్నూలు జిల్లా అదోని మండల అధ్యక్షుడు ఎం తాహేల్వలి మాట్లాడుతూ, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన ఫోరం ఫండ్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. తదనంతరం ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభ కార్యక్రమం ఉంటుంది. జన సైనికులందరూ ఉదయం 8 గంటలలోపు ఓర్వకల్లు మండలానికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. రేపు 22వ తేదీ జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కర్నూలు జిల్లా 22వ తేదీ బుధవారం రోజు వస్తున్నది ఓర్వకల్లు మండలం ఉపాధి హామీ పనులు చేపట్టడానికి వస్తున్నారు. శంకుస్థాపన కోసం ఆయన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుబాటులో ఉన్నటువంటి జన సైనికులందరూ, కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఉదయం 6 గంటలకు బయలుదేరి ఓర్వకల్లు ప్రాంతానికి రావాల్సిందిగా జన సైనికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 8 గంటల లోపు అక్కడ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఉదయాన్నే బయలుదేరి రావాల్సిందిగా ఆదోని జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే ఆదోనికి కర్నూలు ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉదయాన్నే బయలుదేరి అక్కడికి రావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమంతో పాటు ఒక బహిరంగ సభ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధిక సంఖ్యలో జన సైనికులు, అభిమానులందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు తాహేర్వలి, జనసేన పార్టీ ఆదోని మండల అధ్యక్షులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆగ్రహం. సురుళ్లపేట, నెల్లూరు జిల్లా సురుళ్లపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడడంపై విచారణ జరపాలని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విద్యార్థి సంఘ నాయకులు, విలేకరులు సమావేశం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి సూర్య మరియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు నరేంద్ర మాట్లాడుతూ, గురుకుల పాఠశాలలో జరిగే సంఘటనలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని, అక్కడ జరుగుతున్న అన్యాయాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులకు పోషక ఆహారాలు అందించి రక్షణ కల్పించాల్సిన ప్రిన్సిపల్ విద్యార్థినుల ఆత్మహత్యలకు పాల్పడే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. నిన్నటికి నిన్న ఒక విద్యార్థి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. గతంలో చూసినట్టుగైతే ఒక విద్యార్థి చేత ప్రిన్సిపల్ ఇంటి దగ్గర వెట్టి చాకిరి చేపించడం కూడా మనం చూడడం జరిగింది. రాష్ట్రంలో ఇన్ని గురుకుల పాఠశాలలు అంటే ఒక్క సూలూరుపేటలోనే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతున్నాం. నా పేరు నాగరాజు, ఎస్ఎఫ్ఐ స్టేట్ కమిటీ మెంబర్. ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గురుప్రసన్న మేడం కాకుండా ఇంతకుముందు చాలామంది ప్రిన్సిపాల్ మారారు. ఆ టైంలో కూడా చాలా సంఘటనలు జరిగింది. విద్యార్థుల గురించి ఏమాత్రం అక్కడుండే వార్డెన్ కానీ, అక్కడుండే ప్రిన్సిపల్స్ కానీ, అక్కడుండే స్టాఫ్ కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. నెల అయితే జీతాలు తీసుకొని వెళ్ళిపోతున్నారే తప్పిస్తే అక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంది, ఎలా వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటున్నారు, అవి పై అధికారుల దృష్టికి ఎలా తీసుకుపోవాలనే మాత్రం అక్కడ ఉండే స్టాఫ్కి, సిబ్బందికి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ మాకు చాలా ఆరోపణలు వచ్చాయి. అక్కడ కొంతమంది 5th క్లాస్ సీట్లు, 6th క్లాస్ సీట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉండే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అయితే గురుప్రసన్న మేడం ఇంట్లో పెద్ద పిల్లల్ని అంటే 8th, 9th, 10th పిల్లల్ని పని చేయించుకోవడం, చెప్పిన మాట వినకపోతే వాళ్ళ మీద కొట్టడం, కొన్ని సాకులు పెట్టి కొట్టడం, తిట్టడం జరుగుతూ ఉంది. పిల్లల గురించి అసలు ఏం మాత్రం పట్టించుకోవట్లేదు. ఆడ ఫుడ్ కూడా బాగుండలేదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మంచి ఫుడ్, నాణ్యమైన ఫుడ్ పెట్టించండి, మంచినీటి సదుపాయం కల్పించండి అని అనేక సార్లు ఇంతకుముందు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి.
అధికారులు మారుతున్నారు కానీ విద్యార్థుల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారడం లేదు. నా పేరు నరేంద్ర, PDSU తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు. నిన్న ఏదైతే గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన గురించి ఇవాళ సూళ్ళూరుపేట CPI పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న విద్యార్థుల మధ్య జరిగిన చిన్న ఘర్షణ వల్ల ఒక విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విద్యార్థిని సూళ్ళూరుపేట స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నుంచి గూడూరు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వాళ్ళ పేరెంట్స్ సమక్షం నెల్లూరు తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న గురుప్రసన్న మేడం గారు ఉన్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నా కూడా ఎటువంటి విచారణ లేకుండా ఇంకా ఎటువంటి వెట్టి చాకరీ చేయించుకుంటూ విద్యార్థుల చేత ఇట్లాంటి సంఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. మన సూళ్ళూరుపేట గురుకుల పాఠశాలలోనే ఇలా జరుగుతూ ఉంది. మొదట మనం చూసుకుంటే ఒక విద్యార్థిని జూనియర్ ఇంటర్ అమ్మాయి స్టడీ అవర్స్కి లేటుకు రావడం జరగడం ఉంది. లేటుకు వచ్చిన కారణంగా ఆ అమ్మాయిని బోటనీ లెక్చరర్ చేయించడం చాలా బాధాకరమైన విషయం అది. అలాగే విద్యార్థి సంఘాలు మొత్తం అన్ని ఏకమతమై ఆమెని ప్రశ్నించగా ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. ఎక్కడ గురుప్రసన్న మేడం ఏదైతే ఉన్నారో ఆమె అయితే ఒక చిన్న వార్త కూడా బయటికి రానికుండా ఇలా అడ్డుపడి ఎవరికి వాళ్ళకి మూడు ప్రాంతం చేస్తూ ఇలా చేస్తూ ఉన్నారు. మన రెసిడెన్షియల్లో ఉన్న DCO మేడం గారికి ఇలాగ ఒక విన్నత పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఈమె ఇన్ని జరుగుతున్నా కూడా ఎటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఇలా ఎన్నో సంఘటనలకి దారితీస్తూ ఉన్నారు. ఇక మీదట గురుప్రసన్న మేడం మేము విద్యార్థి సంఘాలుగా మీకు ఒక హెచ్చరిస్తున్నాము. ఇక మీదట ఇట్లాంటి సంఘటనలు ఏదైతే జరగకుండా చూసుకోవాలని మేము కోరుతూ ఇట్లాంటి సంఘటనలు జరిగిన తర్వాత జరిగితే తీవ్రంగా ఉన్నటువంటి మన జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకి ధర్నాకి చేయడం కూడా వెనకాడబోమని చెప్పేసి ఇక్కడ విద్యార్థి సంఘాలు జేఏసీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా తాటాకులగూడెంలో దళిత నాయకుడు గంధం బోస్ హత్య. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని, దోషులను శిక్షించాలని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. కడప జిల్లా దువ్వూరు మండలం ఇడమడక చెక్పోస్ట్ వద్ద తెల్లవారుజామున కానిస్టేబుల్ను ఢీకొట్టిన కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. AR హెడ్ కానిస్టేబుల్ 3238 బండి నారాయణకు తీవ్ర గాయాలు. చికిత్స కోసం స్థానిక చాగలమర్రి ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత. నారాయణకు భార్య, 2 కుమార్తెలు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు. నూజివీడులోని కృష్ణ బడ్డీ కొట్టు సెంటర్ వద్ద ఉన్న గంగానమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగానమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో స్థానిక హిందువులు ఆందోళన. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాకవరపాలెం మండలం పెద్దిపాలెంకి చెందిన రిటైర్డ్ BSNL ఎంప్లాయీ గుడివాడ తాతయ్యలు రోడ్డు ప్రమాదంలో మృతి. నర్సీపట్నం నుండి పెద్దపాలెం వెళుతుండగా గంగవరం వద్ద బస్సును ఢీకొనడంతో జరిగిన ప్రమాదం. బైకుపై వస్తున్న వ్యక్తి సక్రమంగా రాకపోవడం వలన ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలుపుతున్నారు. మద్యం మత్తులో బైక్ నడిపినట్లు బస్సులో ప్రయాణిస్తున్న వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న SI దామోదర్. నర్సీపేట నుంచి వస్తుంటే మనం వైజాగ్ నుంచి వస్తున్నాం. ఈ రూట్ని ఇలాగొచ్చేస్తున్నా వైజాగ్ రేట్లు బండి ఇలాగొస్తున్నాడు ఒక బైకోడు గడ రైట్ సైడ్ దిగేసి బస్సును కొట్టేశాడు. బస్ ఏమో దీనికి వంకెళ్ళి పోసాడు. ఇటు నుంచి వస్తుంది తప్పని ఆడి తాగేసి అటు నుంచి బండి ఎటు ఉంటుందో తెలియదు. ఇంచుమించు బస్సులో 40 మంది ఉన్నారు. ఎటు తప్పించాలి తెలియదు. రైట్ సైడ్ పోండు లాస్ట్ వెనకాల తగిలికొని ఉన్న కాడ తగిలింది బస్సు. అటుపక్క మనం ఉన్న కాడ 40 మంది బతికిచ్చాడు. ఆర్టీసీ డ్రైవర్ పట్టలేదు. ఒకవేళ చెక్ ఈడు తాగేసి ఉన్నాడు, ఆడ తాగేసి ఉన్నాడు తెలిసిపోతుంది లెక్క. అది లెక్క. ఇప్పుడు వచ్చి స్టార్ట్ చేయమని చెప్పండి. తాగేసి వస్తే సరంగా తోలితే ఇంకా కంట్రోల్లో ఉంటారు. మీరన్నా ఉంటారు, మేమన్నా ఉంటామా? చెక్ చేయమని చెప్పండి. అది ఎటు నుంచి వస్తాను నేను మార్జిన్ పట్టుకొని ఇది ఇటు కాకుండా ఇటు పక్క నుంచి వచ్చి రైట్ సైడ్ మార్జిన్ వచ్చి ఇంకా ఆర్టీసీ డ్రైవర్ వెళ్ళగలుగుతాడు. ఇటు
వినండి, ఇంకా మమ్మల్ని బతికించి 40 మంది లేకపోతే చెట్లు గుర్తి చచ్చిపోవాలి. కాయలు ఉంది కదా బతికించండి. లేకపోతే 40 మంది బస్సులో ఉన్నారు. ఎక్కడ చచ్చిపోతాడు? ఎక్కడ కాయలు లేకపోతే ఉన్నాం మీరు చచ్చిపోవాలి. ఆ ట్యాంక్ కాబట్టి మమ్మల్ని ఎక్కడెక్కడ చంపేసాం. ఆ అతి బస్సు కాపాడుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.